పాము ముట్టిన కళ్ళు ఏమన్నా తేడా ఉంటుందా రుచిలో? ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. చెట్టు అటువంటి చెట్టునే తాగుతుంది అది. ఓకే, చాలా పవర్ ఉన్న చెట్టునే చూస్తుంది. నువ్వు 100 చెట్టు కట్టు కూడా. మరి వాళ్ళు తాగుతారా? తాగేవాళ్ళు కళ్ళు తాగుతారు. పాములు ముట్టుకున్న కళ్ళును కూడా మనుషులు తాగుతారా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ కళ్ళును సేవిస్తారనే నమ్మకం బలంగానే ఉంది. అసలు ఆ కళ్ళులో ఏముందని దానికోసం జనం ఎగబడుతున్నారు? విషసర్పాలు నిజంగా కళ్ళు తాగుతాయా, లేక అది కేవలం నమ్మకమేనా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల ఒక వ్యక్తిని రూరల్ మీడియా కలిసింది. పాములు తిరిగే ఈత చెట్లపైనే కొన్ని గంటలు తన జీవితాన్ని గడుపుతున్నాడు ప్రతిరోజు. భుజంపై కళ్ళు గీసే కత్తులు, నడుంకి చెట్లు ఎక్కే సరంజామా. 70 ఏళ్ల వయసులో కూడా కొన్ని కిలోమీటర్లు నడిచి రోజు 30కి పైగా ఈత చెట్లు ఎక్కుతూ నిత్యం ప్రాణాలతో చేసే ప్రయాణమే అతని జీవితం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో ప్రకృతితో మమేకమైన గీత కార్మికుడు చెబుతున్న అద్భుతమైన విషయాలు విందామా? మీరు ఏ వయసు నుంచి పని చేస్తున్నారు? నేను 12 సంవత్సరాల నుంచి మా నాయనంబడి తిరిగిన. ఇట్లా లొట్లేసుడు, ఇట్లా అది నూరుడు చేసుడు. ఇక అది ఏమన్నా కింద మీద అయితే కూడా మా నాయన నన్ను కొడుతుండే, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. మేము 6 మంది అన్నదమ్ములం. మా అన్నదమ్ములు అందరిని వేసుకొని అక్కడ అందరు ఇదే పని. అప్పుడు కంపెనీలు ఉంటుండే కదా, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటుండే. ఇక అక్కడ ఆంధ్ర దిక్కు నిమ్మకూరు కూడా పోయినాం. ఎన్టీ రామారావు ఊళ్ళే నిమ్మకూరులోకి వెళ్ళి చంద్రాని గుట్టకు వస్తుండే కళ్ళు. అక్కడ కూడా చేసినాం. ఇక్కడ కర్నూలు అంటే ఎందుకు నిమ్మకూరు ఎందుకు వెళ్ళారు? ఎవరైనా రమ్మన్నారా మిమ్మల్ని? లే, వాళ్ళు మామూలు పట్టుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తుండే కళ్ళు చంద్రాని గుట్టకు. ఓకే, చంద్రాని గుట్టకు వచ్చేవాళ్ళ కళ్ళు ఆడికెళ్ళి లారీల మీద వస్తుండే. ఓకే, చంద్రాని గుట్టకి వెళ్ళి ఆంధ్రకెళ్ళి ఈత కళ్ళు ఒక లారీ అక్కడ వస్తుండే, ఒక లారీ ఇక్కడ వస్తుండే. ఓకే, అట్లా మళ్ళొకటి ఇక్కడ తీసుకొచ్చు, మళ్ళొకటి అక్కడ వచ్చు. మీరు అప్పుడు ఏంటి గేట్ అని అడిగి వెళ్ళారా? మీరు జీతం చేసానికే పోయినాం అక్కడ. ఏ వయసులో అక్కడికి? అప్పుడు 72లో. 72 వెళ్ళావు? కళ్ళు గీసావు అక్కడ? గీసిన. అప్పుడు తుఫాన్ వచ్చింది చూడు, పెద్ద తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆనే ఉంది నేను నిమ్మకూలరే. ఎంత ఇచ్చారు అప్పుడు నీకు? అప్పుడు 1500 అట్లా ఇస్తారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 బిడ్డలు 2 కొడుకులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక అందరు పెళ్ళిళ్ళు అయినాయి. ఇక డ్యూటీలు చేసుకుంటారు. మా పెద్ద కొడుకు అక్కడ ఉంటాడు, వేరే బయట దేశంలో ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు మీ పనిలో లేరు? లేరు. అంటే వాళ్ళు లేరా ఇష్టపడక, లేదా వేరే పని వచ్చి వెళ్ళిపోయారు? వేరే పని వచ్చి అక్కడ పోయారు. ఓకే, అట్లా ఇక వాళ్ళకు కూడా చేపిద్దామని అనుకుంటున్నా. కానీ మరి ఇక మాకెందుకు తీ అంటారు అట్లా. అప్పుడు భూమి మాకెందుకు అన్నట్టు, ఇప్పుడు వాళ్ళు అట్లా అంటారు అన్నట్టు. ఇది మరి నువ్వు చూడటానికి చాలా స్ట్రాంగ్ ఉన్నావు, ఇంత మోస్తున్నావు. ఎంత ఉంటుంది నీ వయసు ఇప్పుడు? నాది నేను 70 దాకా ఉంటా. 70 ఏళ్ళ? మరి 70 ఏళ్ళు కూడా ఇంత 70 సంవత్సరాలు ఉంటా. సరే, రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతున్నావు? రోజు 25. 25 ఎక్కి దిగుతా? ఓకే, 25 ఇప్పటికి. ఇప్పుడు చెట్లు ఎక్కుతావు కదా, ఇలాంటి లొట్టెలు ఎన్ని వస్తాయి రోజుకి? ఇటువంటి ఎన్ని వస్తాయి? ఇవి కళ్ళు 15 లొట్టెల దాకా అవుతాయి. ఇలాంటి లొట్టెలు 15 లొట్టెలు. లొట్టె ఎంత ఉంటుంది రేటు? లొట్టి 200. ఓకే, ఈ లొట్టి 200. కనీసం 2000 నుంచి 3000 వరకు ఆదాయం వస్తుంది రోజుకి. ఇప్పుడు మీ కళ్ళు తీస్తారు, ఇది స్వచ్ఛమైన కళ్ళు అని ఎట్లా అనుకోవాలి జనం? వాళ్ళు బయట చాలా పుకార్లు ఉన్నాయి కదా, కళ్ళు అంటే అది కలుపుతారు ఇది కలుపుతారని. కరెక్ట్గా చెప్పండి, మీ దగ్గర స్వచ్ఛమైన కళ్ళు ఉంటుందా? ఇక్కడ అది కలుపుడు ఏముండదు, వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అది తాగుతారు కదా, ఇది చెట్టు కాలు అప్పుడే ఏర్పాటు చేస్తారు. ఏమన్నా కలిపింది తెలిసిపోతుంది. ఓకే, వాళ్ళు ఊరికే ఏర్పాటు చేస్తారు తాగేటోళ్ళు అట్లా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చెట్లు ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎప్పుడు ప్రమాదాలు కలగలేదా? ఇక ప్రమాదం అంటే మేము చెట్లు తయారు చేసుకుంటాం చూడు, అప్పుడు ముళ్ళు ఇరుగుడు అది ఇది పెద్ద జర తిప్పలు అవుతుంది. ఇట్లా తెల్లగా కొడతాం చూడు, చెట్లు కొట్టుడు, అది జర తిప్పలు అవుతుంది, ఆయాసం అవుతుంది, ముళ్ళు ఇరుగుతాయి, కాళ్ళు నొప్పులు పెడతాయి, చేతులు నొప్పి పెడతాయి, ఇట్లా ఆయాసం అవుతుంది. అప్పుడు అవి కోసం మామూలుగా చెట్ల మీద పాములు వస్తాయని మేము వింటుంటాము. అటువంటి ప్రమాదం నీకు ఎప్పుడైనా కలిగిందా? పాములు ఏం కాలే, వస్తాయి, అవి కల్పిస్తాయి కానీ వెళ్ళిపోతాయి. మరి నాగుపాములు వస్తాయని విన్నా? వస్తాయి కానీ మామూలు చూసి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా నీకు ఎదురైంది అట్లా? ఎదురైంది, మంచిగా పాడిగా తీసుకొని కూడా రెడీగా ఉంటుంది. మరి అది తాగుతుంది కళ్ళు? తాగుతుంది మంచిగా. ఇట్లా ఇప్పుడు ఈ లొట్టు ఉంది కదా, ఇప్పుడు ఇట్లా ఆకులు ఉంటాయి కదా, ఇట్లా ఇట్లా పెడుతుంది. ఓకే, ఈ మూతి ఇట్లా పెడుతుంది అన్నట్టు. అంటే లొట్టెలో పడకుండానే ఇది తాగుతుంది? తాగుతుంది, అందులో పడకుండానే ఈడ పెడుతుంది ఇట్లా, ఈ ఆకుల కాడ ఈడ తాగుతుంటుంది. మేము ఇట్లా చూడకనే అది ఇట్లా కొడతాం కదా,
ఇట్లా చూస్తుంది ఒకటిసారి ఉమ్, దిగుతుంది ఇక దగడుకు ఉమ్. దానికి కూడా భయం కదా చంపేస్తారని. మరి అది తాగిన కళ్ళు మనం తాగొచ్చా? ఆ, ప్రమాదం తాగొచ్చు. కాదా? ఏ ప్రమాదం కాదు, పక్క మంచిగా తేజ్ ఉంటుంది పక్క. విషం అంటారు కదా పాము. విషం దాంట్లో ఇడవదు కదా, ఆహాహా. విషం దానికి పోదు. కానీ దానికి అది దాయి మంచి కళ్ళే తాగుతుంది అది. ఇప్పుడు చెట్టు ఇట్లా ఎర్ర మట్టలు ఉంటాయి దానికి, అవును. అటువంటి దానికే పోతుంది అది తాగితందుకు. అంటే ఎర్ర మట్టలు ఉంటే మంచి కళ్ళు వస్తుంది. మంచి కళ్ళు వస్తుంది, చాలా తేజ్ ఉంటుంది అది. ఓకే ఓకే ఓకే. అది అందరికి తెలియదు అది. ఇప్పుడు పాము ముట్టిన కళ్ళు ఏమన్నా తేడా ఉంటుందా రుచిలో? ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. ఆ, చెట్టు అటువంటి చెట్టునే తాగుతుంది అది. ఓకే. చాలా పవర్ ఉన్న చెట్టునే చూస్తుంది. నువ్వు 100 చెట్టు కట్టు కూడా. మరి వాళ్ళు తాగుతారా? తాగేవాళ్ళు కళ్ళు తాగేవాళ్ళు తాగుతారు. నాకు అదే చెట్టు తీయ అంటారు వాళ్ళు. నిజమా? ఆ, పాము తాగిందన్న. పాము తాగుతున్నా కానీ అది పాము తాగుతారు భయ అంటే కూడా అదే తీసుకురా ఇటు తీసుకురా అంటారు. నిజంగా డిమాండ్ ఉంది, భయపడు. భయపడరు, మంచిగా తాగుతారు. మాకు అస్సలు అని కూడా తాగుతారు. ఇప్పుడు మీ తరం చెట్లు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇప్పుడున్న కుర్రోళ్ళు అంత ఓపిక ఉండటం లేదు. ఉండట్లేదు. బహుశా మీలాగా కళ్ళు గీసేవాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఎవరైనా మిమ్మల్ని అడుగుతారా మాకు కళ్ళు గీయటం నేర్పమని అడుగుతున్నారా? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్కూళ్ళు బంద్ ఉంటాయి కదా, బంద్ ఉన్నప్పుడు నేను చుట్టాల దాంట్లో అటు ఇటు పెళ్ళిళ్ళలో పోయినప్పుడు, అరే బాబు బాగున్నావాయే అది ఇది అని అడిగి వాళ్ళ కొడుకు ఇట్లా సెలవులలోనన్నా గా పని అన్న చూపెట్టు జర నేర్చుకొని ఉంటేనన్నా బాగుంటుంది, తోలుకపోయి నువ్వు ఉట్టుకున్నప్పుడు వాళ్ళని ఎంబడి వేసుకపో అది ఇదని చెప్తురు అన్నట్టు ఇప్పుడు. అయితే నేనేమో నాకెట్లుందంటే ఒకటి చిన్నగా ఈడ ఒక ఆఫీస్ లెక్క పెట్టుకొని ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచిగా ఎంబడి వేసుకొని దింపి మంచిగా నేర్పిద్దాం అన్నట్టుగా నాకు ఉన్నదన్నట్టు. దీంట్లో ట్రైనింగ్ ఇస్తాను. ఇది ఇట్లా చేయాలి గట్లా చేయాలని చూపిద్దామని నాకు ఐడియా ఉన్నదన్నట్టు. చేస్తావు? అది అయితే చేస్తా, తప్పకుండా చేస్తా. ఇప్పుడు వచ్చే సంవత్సరం చేద్దామనే ఉంది. మంచి ఆలోచనే. మీ నెక్స్ట్ తరం ఉండకపోవచ్చు, ఉండరు. ఇప్పుడు వాళ్ళకు అన్నట్టు పోతుంది అన్నట్టు. అప్పుడు మేము ఎట్లా అంటుంటే భూమి జాగాలు కూడా వ్యవసాయం గురించి చేసుకోవాలంటే గదేని కావాలి గిదేని కావాలి అన్నట్టు ఉండే కదా. ఇప్పుడు ఈ పని నేర్చుకునేపటికే దీన్ని మంచిగా చేసుకోవాలి నేను, లేకపోతే ఉట్టిగా తిరగవలసి వస్తుంది కదా. అట్లా ఏదైనా ఒక ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. అట్లా కాదు, ఇంతకాలం నుంచి ఇట్లా చేస్తున్నావు కదా, ఎక్కుతున్నావు దిగుతున్నావు, నీకేం బోర్ అనిపించలేదా? చాలా శ్రమ అనిపించలేదా? ఏమనిపించదు. ఈ పని బాగుంది. బాగుంది, నాకు అలవాటు అయిపోయింది కదా. ఇప్పటికి కూడా నాకు అలవాటు అయిపోయింది. నేను ఇంట్లో ఉండాలంటే కూడా ఉండా. మా వాళ్ళు ఇక మా కొడుకు ఇట వాళ్ళు వద్దు చెయ్యకో నీకు చేత కాదు అది అంటే కూడా నేను ఇక ఇదే చేస్తా. నేను ప్రతిరోజు ఉదయం చెట్టు ఎక్కపోతే నీకు తోచది. మనసు పట్టదు, నాకు మనసుకే పట్టదు. ఇంటికాడ ఉండాలంటే నాకు దురాన్సది, కాలు చేతులు గుంజుకపోతాయి. ఇట్లా మామూలుగా కూర్చుంటే ఈ కూలేసినట్టు అయితే ఇవి నరాలు పట్టుడు అది ఒకటి ఇదోటి అవుతుంటుంది. నీకు ఎప్పుడు మోకాలు నొప్పులు అటువంటి ఏం లేవు. ఉరుకుమంటే ఉరుకుతాయి. ఇప్పుడు ఎట్లా షుగర్ ఏమైనా ఉందా? షుగర్ లేదు. లేదు. ఏ ఆరోగ్య సమస్యలు ఏం లేవు. హ్యాపీగా ఇప్పుడు ఉరుకుమంటే ఉరుకుతా రోడ్డు పట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు ఇంటికి. ఉరుకుమంటే ఉరుకుతాయి. మీ ఇంటి దగ్గర నుంచి ఈ ఈత చెట్ల దగ్గర ఎంత దూరం? వీడికెళ్ళి 1 కిలోమీటర్ నడు ఉంటుంది. నడిచి వస్తావు రోజు? నడుచుకుంటూ వస్తా, వచ్చి తీసుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతా. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ పని హ్యాపీగా ఉందా మీకు? హ్యాపీగా ఉంటుంది. నేను ఉట్టుకుంటే మాత్రం ఏదైనా బీమా తయారైతే నాకు అందు గురించనే ఇదే పని చేయాలని చేస్తుంటా నేను, ట్రైనింగ్ లేక. మీరు రేపు పొద్దున వయసు ఇంకా మీరు ఏ వయసులో అయినా చివరి వరకు నేను ఎంత మట్టి దాకా చేయాలంటే అంత మట్టి దాకా నాకు ఇదే చాలా ప్రేమ. దీంతో నేను ఇది చేసుకొని కష్టం అనిపించాలి. ఈ పని ఏం సంతోషంగా చేస్తున్నాను నేను. సంతోషం ఉంటేనే చేయగలుగుతాం, సంతోషం లేని ఏడు చేస్తాం. ఇక అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కూడా పిల్లలను కూడా చదివిపించుడు చేసుడు అన్నీ చేసిన. దీని మీద వచ్చిన ఆదాయంతోనే మీ 4 పిల్లలను పెళ్లిళ్ళు చేసిన, అన్నీ చేసిన. చదివిపించుడు చేసుడు అన్నీ దీంతోనే, ఇదే వృత్తితో నేను. ఈడ పని లేకుంటే కూడా అక్కడ నిజామాబాద్ సైడు ఏరుగట్ల కాడ కూడా ఒక 5 సంవత్సరాలు చెట్లు కోసిన నేను. చెట్లు కోసి బతికిన. మా పిల్లలను కూడా అడిగి తీసుకుపోయి నడిపిన, వాళ్ళని చదివిపించిన అందరినీ, అంత దూరం పోయి కూడా ఈడ పని లేకపోతే కూడా. ఇదే పని నాకు వృత్తి, ఇదే వృత్తి చేస్తాను నేను. ఏడనన్నా పోయి కూడా చేస్తాను నేను. ఈడ లేకున్నా ఇంకా వేరే దగ్గర కూడా చేయగలుగుతాను నేను. ఇప్పుడు అనుకోలేదా ఇదేం పడరా ఎంతకాలం చేస్తాం ఇది? అట్లా నాకు అటువంటిది ఏం లేదు. నాకు ఇదే చాలా ప్రేమ. దీంతోనే వృత్తి నాకు. దాంతోనే చేసుకొని ఇక ఇట్లా పిల్లలను వాళ్ళని మంచిగా చేసుకున్నాను నేను అట్లా.